ఇక పిల్లలందరూ చాలా చాలా ఇష్టపడుతూ తింటారు. పిల్లలేమి మనకు కూడా ఇష్టమే కదా, పెద్దోళ్ళకు కూడా. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక కొత్త వంటకం. ఇది అందరికీ తెలిసిందే. 7 శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామికి పెడతారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా మహాలక్ష్మి అవతారం రోజున పెడతారు. అలాగే అమ్మవారికి చేసే ఏ పూజలకైనా సరే పెడతారు. ఇది సజ్జప్పాలు. మీకు తెలిసింది కదా, అంటే కేసరితో పూరీలు చేసే వంటకం. ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు ఈరోజు చూసేద్దామా. కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు తీసుకున్నాను, దానికి సరిపడా 1 కప్పు రవ్వ, అలాగే కప్పున్నర పంచదార, 1 స్పూన్ ఇలాచీ పౌడర్. ఇది జీడిపప్పు ఒక 15 పలుకులు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో టేస్ట్ కోసం, ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే రవ్వ ప్రసాదం చేయడానికి నెయ్యి, ఆవు నెయ్యి, డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు ఫుల్ కప్పు మైదా తీసుకున్నాం కదా, ఇది ఇలా బేసన్లో వేసి ఇందులో ఒక చిటికెడు ఉప్పు, ఒక 3 స్పూన్స్ ఆయిల్ ముందు వేయాలి, తర్వాత కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ ఈ పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట. ముందు పిండిలో కలిసిపోవాలి. కలిసేలాగా మెదిపేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే అది గుల్లదనం రావాలి అంటే మెత్తగానే కలుపుకోవాలి. మనం బొబ్బట్లు చేస్తాం కదా, అలాగే కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని కాసేపు పైన ఇంకొద్దిగా ఆయిల్ వేయండి. వేసేసి మూత పెట్టి కాసేపు నాననివ్వాలి, 1 గంట సేపు. అంతే, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇది 2 స్పూన్స్ నెయ్యి ఇది వేసేసుకొని రవ్వ వేపుకుందాం. సిమ్లోనే వేపాలి రవ్వని. ఇది వేపుకునే టైంలోనే 1కి 2.5 కప్పులు నీళ్లు మరగపెట్టుకొని పక్కన మరుగుతూ వస్తే ఇది వేగగానే అయిపోసేయాలి. అలాగే కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసేస్తాం. అది కూడా లైట్గా నేతిలో వేగితే బాగుంటుంది అన్నమాట టేస్ట్. జీడిపప్పు వేస్తే ఎందుకు బాగోదండి అనుకుంటారా? కరెక్టే కదండి. అమ్మవారికి టేస్టీగా పెడితే మహా ఆనందం. చూసారా, వేగిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులో ఈ షుగర్ కూడా వేసేసుకోవాలి. అలాగే నీళ్ళు కూడా మరుగొచ్చేసినాయి. ఇలా షుగర్ ముందే వేసేసుకుంటే మీకు ఉండకట్టకుండా ఉంటుంది, చక్కగా వస్తుంది హల్వా. ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఒక 5 minutesలో దగ్గరికి అయిపోతుంది ఇది.
ఉడకడం కూడా ఈజీయే. కేసరి తెలియని వాళ్ళు ఎవరు ఉండరులే, కానీ చిన్ని టిప్స్ మార్చుకుంటే చాలు. 1కి 2 పోస్తే కేసరి వచ్చేస్తుంది. కానీ దీనికి ఇంకొక హాఫ్ ఎక్కువ పోస్తే ఏంటంటే మనం మైదా పిండి కూడా మెత్తగా కలిపి పెట్టుకుంటున్నాం కదా, అందులో చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చేతితోటి నొక్కాలి కదా, ఈజీగా ఉండడం కోసం కొద్దిగా ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వేస్తాం. అయిపోయిందండి. ఇగో ఇలా వస్తే చాలు. అది తర్వాత మనకి చల్లారిన తర్వాత ఉండ చేయడానికి వీలుగా వస్తుంది. యాలకి పొడి వేసేస్తున్నాను. అది కలిపేసుకుని చూసారా, ఇలా వస్తే చాలు ఈ జారు. అయిపోయింది. స్టవ్ కట్టేస్తాం. దీన్ని చల్లారనిచ్చారు. ఇది చల్లారిపోయింది చూసారా, చక్కగా ఉండలు చేసుకోవడానికి వీలుగా గట్టిగా తయారైంది. ఇప్పుడు కొద్దిగా చేతికి నూనె అద్దుకుని ఉండలు చేసేసుకుందాం. ఇలా ఉండలు చేసి పెట్టేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకుందాం. అది మెల్లిగా వేడెక్కే లోపున చూసారా, నానబెట్టి పెట్టుకున్నాం కదా, చక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుని నూనె అద్దుకుందాము. ఆ ఉండలు పెట్టి బొబ్బట్లు చేసినట్టు నొక్కుకోవాలన్నమాట. ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దాని మీద నూనె రాసుకుని ఇది పెట్టుకున్నాం. అందులో మనం చేసుకున్న ఉండలు పెట్టుకుని జస్ట్ బొబ్బట్టు ఒత్తుకున్నట్టే, లీక్ అవ్వకుండా ఒత్తేసుకుని మరీ పలచగా వద్దు, కొద్దిగా దళసరిగానే చేసుకోవాలన్నమాట. ఇవి మనం నానబెట్టి పెట్టుకున్నాము, అందులో ఆయిల్ కలిపాము, సో గుల్లగా వచ్చేస్తాయి. నూనె కాగింది. ఇప్పుడు ఇది చేసుకున్న పూరిని ఇందులో వేసేస్తాం. అది దానికదే కొద్దిగా పైకి వచ్చేటప్పటికి వేగిందని అర్థం అనమాట. అప్పుడు తిప్పుకోవాలి. ఈ లోపున అది వేగే లోపున ఇంకోటి చేసుకుంటూ ఉండాలి పక్కన. పైకి తేలింది కదా, ఇప్పుడు చూడండి లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. కొద్దిగా నెమ్మదిగా తిరగేసుకోవాలి. అది వేగే లోపున పక్కన ఇంకొకటి చేసుకుంటూ ఉందాం. చూసారు కదా, ఫస్ట్ది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది వేగడానికి. 1-2 అయిన తర్వాత నూనె వేడిగా ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది యాక్చువల్గా ఇద్దరు కలిపి చేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది అనమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది, అయిపోయింది, తీసేయడమే. అంతే అండి, సింపుల్. అది నానబెట్టే పని అంతే తప్పితే చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలందరూ చాలా ఇష్టపడుతూ తింటారు. పిల్లలేమి, మనకు కూడా ఇష్టమే కదా, పెద్దవాళ్ళకు కూడా. అంతే అండి, రెడీ అయిపోయినాయి. చూసారా, సజ్జప్పాలు భగవంతుడికి నైవేద్యం ఇవ్వడానికి రెడీ చేస్తాము. చూసారు కదా, ఎంత సింపుల్ రెసిపీను. ఇది అందరూ ఇష్టపడేది. ఇలా గనక చేసుకుంటే మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ లాగుతుంది. మీరేం వరి అవ్వక్కర్లేదు ఆయిల్ గురించి. అయినా టేస్ట్ కావాలంటే కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి కదా.
సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోద్దు. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరింత మంచి వీడియోస్లో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు. ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం